డియర్ ఫ్రెండ్స్, మనకు కార్ లో కొన్ని ప్రాబ్లమ్స్ తో ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వచ్చే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్. ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కొన్ని వైరింగ్ వల్ల వస్తాయి, కొన్ని సెన్సర్స్ వల్ల వస్తాయి, కొన్ని వేరే షార్ట్ సర్క్యూట్ వల్ల వస్తాయి. అందులో ముఖ్యమైనది బ్యాటరీ కూడా కండిషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ బ్యాటరీలో అప్పుడప్పుడు ఆ టెర్మినల్స్ దగ్గర సల్ఫేషన్ అనే ఒక మెటీరియల్ ఫామ్ అవుతూ ఉంటది. ఈ సల్ఫేషన్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతున్నప్పుడు యాసిడ్ మెటల్స్ తో కాంటాక్ట్ కావడం వల్ల ఆ మెటల్ కాంటాక్ట్ అట్మాస్ఫియర్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఏరియాలో పాజిటివ్ టెర్మినల్ గానీ నెగిటివ్ టెర్మినల్ దగ్గర గానీ బ్లూయిష్ కలర్ యాష్ లాగా ఫార్మేషన్ అయింది. అయితే ఇది ఎప్పటికప్పుడు మనం తెలుసుకొని క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోయినట్టయితే ఈ సల్ఫేషన్ యాష్ పౌడర్ ఒక బ్యాడ్ కండక్టర్ గా పనిచేస్తూ మీకు బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ ని వెహికల్ వైరింగ్ కి, కంట్రోల్ మాడ్యూల్ కి, ఈ సెన్సర్ రాకుండా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటది. మనకు అప్పుడప్పుడు సెల్ఫ్ కూడా స్టార్ట్ కాకపోవడానికి కూడా కారణం ఇదే. ఈ సల్ఫేషన్ ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుంటూ దీనికి టెర్మినల్ ప్రొటెక్టివ్ స్ప్రే అని వస్తుంది. ఆ స్ప్రే ని మనం ఎప్పుడు అప్లై చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఫర్దర్ గా మనం రాకుండా కనీసం 6 months వరకైనా ఈ సల్ఫేషన్ ఫార్మేషన్ కాకుండా ఆగుతుంది. కానీ కొంతమంది దీనికి గ్రీజ్ పెడుతూ ఉంటారు. గ్రీజ్ అసలు పెట్టకూడదు. గ్రీజ్ పెట్టడం వల్ల ఫలితాలు ఉండవు. ఆ స్ప్రే మాత్రమే కొట్టాలి. అయితే ఇప్పుడు వచ్చే లేటెస్ట్ వెహికల్స్ అన్ని కూడా బ్యాటరీ మీద మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటాయి. వాటికి ఇంజిన్ రన్నింగ్ కావాలన్నా, కంట్రోల్ మాడ్యూల్స్ రన్నింగ్ కావాలన్నా, బాడీ కంట్రోల్ మాడ్యూల్ రావాలన్నా, స్టీరింగ్ కంట్రోల్ మాడ్యూల్, అన్ని కంట్రోల్ మాడ్యూల్ ఈ బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటది. అందుకోసం బ్యాటరీ అనేది పర్ఫెక్ట్ కండిషన్ లో ఉండాలి. దాని వోల్టేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇలా సల్ఫేషన్ అవుతూ వోల్టేజ్ ని డ్రాప్ చేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ గా కరెంట్ పాస్ కాకుండా ఉండాలి. అలా కావడం వల్ల వైరింగ్ ప్రాబ్లం వస్తుంది, సెన్సర్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, కంట్రోల్ మాడ్యూల్ కూడా డ్యామేజ్ అవుతుంది. అందుకే అలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఈ బ్యాటరీ టెర్మినల్స్ ని ఈ సల్ఫేషన్ కాకుండా క్లీన్ చేసుకుంటూ ప్రొటెక్టివ్ స్ప్రే అనేది అప్లై చేస్తూ పోవాలి. దానివల్ల మీకు నష్టం జరగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.